ఏమండి, తల్లిదండ్రులు పిల్లవాడు కోరుకున్నాడని చెప్పి షాక్ అడిగాడని కొనిస్తారండి పిల్లలకి? షాక్ అడిగాడు అనుకోండి, షాక్ కొనిస్తారా? ఎందుకు? కొడుకంటే ఇష్టం లేక కాదండి, ప్రేమ ఎక్కువయ్యే కొనిపించరు. ఆ షాక్ ఇస్తే ఏడ పొడుచుకొని చచ్చిపోతాడేమో అని. అవునా? ఒక అగ్గిపుల్లని ఆ కట్టి తీసుకొచ్చి పిల్లాడు అడిగాడని చెప్పి ఆ కట్టిలో ఉన్నటువంటి ఆ పొయ్యిలో ఉన్న కట్టిని తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారా? చేతికి ఇస్తారా? ఎవరండి? ఎందుకు? ప్రేమ లేక. ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి వాడికి ఏమన్నా అయిద్దన్న భయంతో ఎవరు. అదేవిధంగా దేవుడు కూడా మీరు కోరుకున్న కోరికలు ఏమైనా అవి మీకు ఉపయోగపడేవి కాదేమో, మీకు బాధను తెచ్చేవేమో, మీకు కష్టాన్ని తెచ్చేవేమో. అప్పుడు దూరదృష్టితో ఆయన ఆలోచించి నీ పిల్లలకి ఏ విధంగానైతే ఒక కత్తి పుల్లని ఇవో, నీ పిల్లలకి ఏ విధంగానైతే ఒక కత్తిని ఇవ్వవో, అదేవిధంగా దేవుడు కూడా నువ్వు దేవుడి పిల్లవాడివి, దేవుడు కుమార్తెవు కాబట్టి నువ్వు బాధ అనుభవిస్తావని నువ్వు కోరికను నిర్లక్ష్య పెడుతున్నాడే